ఈ రోజు లాభంతం మొదలైంది. ముసలాడా, ఇదిగో ఇది నీకు పనికొస్తుంది. అవునవును, బేగంపేట పక్కనే. మొత్తం ఒకటే పీసు. 20 ఎకరాలండి. ముందు 20 కోట్లు అడ్వాన్స్ ఇవ్వండి, మిగిలిన తర్వాత చూసుకుందాం. అడ్రస్ ఒక నిమిషం ఉండండి, నోట్ చేసుకోండి. నంబర్ 14 4th క్రాస్ స్ట్రీట్, బేగంపేట. సార్, వాట్? 100 రూపాయలు కింద పడిపోయి చూడండి. 100 రూపాయలు తేలిక వదిలేసిపోతున్నాడు. ఏరా పోయగలవా? బ్రే, కళ్ళు కనిపించట్లేదా? ఏంట్రా నోటు గబ్బు కొడుతోంది? గబ్బు కొట్టినా డబ్బు డబ్బేగా. ఇవ్వు. మాటలు నేర్చావురా? నేను అలాగే మాట్లాడతాను కానీ నువ్వు ముందు సరిగ్గా టీ పెట్టు. 7 బొండాలు 7 స్పెషల్ టీ. ఏంటి మురళి, డబ్బు పారుతుంది? పారింది కాబట్టే పట్టాను రా. అలాంటి వాటిలో కిలాడివి కదా. ఇదిగో ఈడున్నాడు చూడు, వీడికి సుబ్బు అని పేరు పెట్టకుండా ఉబ్బు అని పేరు పెట్టుండాల్సింది. ఊరుకోరా, ఈడి నడకం చూసి నటరాజు అని పిలుస్తున్నారు. నటరాజన్ ఎవరు పిలుస్తున్నారా? అందరూ నట్టు నట్టు అని పిలుస్తున్నారు. నేనింతవరకు స్కూల్ వైపే వెళ్ళలేదు. నా పేరు సరస్వతి. నా వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ముసలోడా, దద్దమ్మ, గాడిదని పిలుస్తున్నారా? ఏడు చేయమంటావు, మన పనే అలాంటిది. అందరికీ భగవద్గీత చెప్పిన మహానుభావుడు పేరు పెట్టారు నాకు, మురళి అని. పెట్టిన పేరు బాగానే ఉంది, కానీ ఆప్యాయంగా పిలవడానికి ఎవరూ లేరు. పిలిచేవాళ్ళు లేకపోయినా పేరుంది కదా, సంతోషపడాల్సిందే. బోసు టీ ఇవ్వరా. ఈ వయసులో ఇంకా ఎందుకు నా కష్టపడతావు? ఊళ్ళో పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చుగా. పిల్లల వాళ్ళు యాదవలు. వారం అంతా పనిచేస్తాను, ఆదివారం ఒక్కరోజు సంపాదించిన డబ్బు పిల్లం చేతులు ఎట్టి కోడి కూర వండించుకొని తింటా. అదే నాకు దక్కిన సంతోషం. ఏంట్రా బోండా తినకుండా ఆలోచిస్తున్నావు? కొనిచ్చింది నువ్వు కదరా, అందుకే ముందు నీకు ఇచ్చి తర్వాత తిందామనుకుంటున్నాను. ఇదిగోరా. వద్దులే, ఈ పెద్ద ముక్క నువ్వే తినరా. నాకు పెట్టకుండా నువ్వు తినలేవు కదా, నీకు ఎలాగ చాలదు, నువ్వే పెద్ద ముక్క తిను. సరేరా. నువ్విచ్చేది టీయా వేడి నీళ్ళ? నువ్వు తిట్టినా లాభం లేదు, వాడికి టీ ఎట్టడమే రాదు. రండిరా, టైం అయింది, గుడోనికి సరికేయాలి. రండి లేవండ్రా. ఇక మీదటైనా నీళ్ళలో పాలు కలపకుండా పాలల్లో నీళ్లు కలుపు. మీరు అప్పు పెట్టకుండా డబ్బులు ఇవ్వండి. ఈ టీకి డబ్బు కూడా ఇవ్వాలా? రే అయిగో పాల కవర్లో ఏరు. చూసావన్నట్టు ముస్టోడికి ఎంత పొగరు? ఏమన్నా ముష్టోడ్నా? రోజు కూర్చున్న చోట 500 సంపాదిస్తాం తెలుసా? కుప్ప ఎరుకున్నా శ్రమపడి బతుకుతున్నావు, ఒళ్ళలో కూడా నీలాగా ఈనంగా బతకడం లేదా? ఎవర్రా హీనంగా బతికేది? నేనేంటో చూపిస్తాను. హలో, బాస్ ఫోన్ ఇవ్వు. బాస్, మన వాళ్ళ గురించి కుప్పేరుకున్న వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు. వెంటనే మన BMW కార్ తీసుకుని ముఖేష్ నగర్ లో 3వ సంతకు వచ్చాయి. మీకే చెప్పేది, ఆపంటుంటే చాలా ఆపరా. ఎవర్రా మీరంతా నా ఏరియాకి వచ్చి గొడవ పడుతున్నారు? వీళ్ళు అవమానంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మేము ఆడ గొడవ పడుతున్నాం, మీరు ఏడ గొడవ పడుతున్నారు. ఎందుకురా ఈ గొడవ అంతా? ఇంటి చూడండి, ఏడ కూర్చొని పని పాట లేకుండా సంపాదిస్తున్నాడు. మీరు ఊరంతా తిరిగి కుప్ప ఏరుకొని సంపాదిస్తున్నారు. మీలో ఎందుకురా గొడవలో? ఇవన్నీ వదిలేసి మీ పనులు చూసుకోపోండ్రా. నిన్న మనం తాగిన 4 టీలకు రూపాయి ఇచ్చేసే బండి ఎత్తుకొని పార్టీ ఆఫీస్కి పదరా, అన్నగారిని కలవాలి. యూనియన్ అట పెద్ద యూనియన్. కష్టపడి సంపాదిస్తేనే వంట పడుతుందిరా, ఒక్కనే వచ్చేది ఉండదు. అదిగో ఎర్రబని వేసుకుని వస్తున్నాడే, వాడి పేరేనండి మురళి. పక్కనే జుట్టు ఎర్రబోసుకున్నాడే, వాడి పేరు నటరాజు. వాడిని అందరూ నట్టని పిలుస్తారు. సార్, డైరెక్టర్ గారు. ఏమిటమ్మా డౌట్? వద్దు సార్, ఇది రేడియోలో వచ్చే సినిమా కాదుగా, విజువల్ ఉంది కదా. జనం చాలా తెలివిన వాళ్ళు సార్, వాళ్ళకి అర్థం అవుతుంది. అది నిజమే. త్వరగా ఇడ్లీ పెట్టక. ఉడకొద్దేటి? ఆకలేస్తుంది అక్క. అన్నిటికీ తొందరే, డబ్బులు మాత్రం ఇవ్వకండి, అప్పు పెట్టి పోతా ఉండండి. ఇవ్వకుండా ఎక్కడ పోతాంలే. మూడు చోట్లకి రమ్మన్నారు, తొందరగా పోవాలా. వచ్చావా? 2 అంటూనే 2 డజన్లు మింగావు. ముందు వాటికి డబ్బులు ఇవ్వు. తినేటప్పుడు దిష్టి పెట్టక. వాణి, ఏంటమ్మా? ఇలా రావే. వస్తున్నా. ఎందుకు పిలిచావు? ఈ చెంబు తీసుకెళ్లి నాయుడు కొట్లో టీ తీసుకురా. పనికి టైం అవుతుంది. వ్యాపారం వదిలేసి నన్ను వెళ్ళమంటావా ఏటి? తీసుకురావే. అయ్యో, రోజు దీంతో సత్తన్నాను.
లేవంగానే దేని మొహం చూసానా ఏందో. దీనికేం తక్కువ లేదు. నువ్వు లేవగానే చూడడానికి అనుష్క వస్తుందా? నా ముఖమే చూసావు. అందుకే నా బతికెట్ట ఏడిసింది. ఏంటి కొనుగుతున్నావు? ఏం లేదు గుణ, నేను నిన్ను అంటానా, నువ్వు నా పేనం కదా. వాణి వస్తున్నానే. టైర్ పంచర్ అయింది. వాణి, 100 వస్తున్నా. రూపాయలు టీవే పంచర్ వేయించుకోవాలి కదా. 100 రూపాయలా? ఏదో దాచుకున్నట్టు అడుగుతున్నావు. ఉదయాన్నే ఇసుకించకుండా ఏళ్ళు. ఏయ్ పనికి పోవాలి కదే. నువ్వు పనికి పోయినా కాటికి పోయినా నాకు ఒరిగేది ఏం లేదు. ఏ నేను సచ్చికి ఆడికి పోతే నువ్వు నచ్చినోడితో కొలుగుదాం అనుకుంటున్నావా? పొద్దునే నన్ను రెచ్చగొట్టుకు, సీనిగిపోద్ది. రా వెళ్దాం. అదేంటి మీ అమ్మ నాన్న గొడవ పడుతున్నారు కదా? ఇదంతా మామూలే లేవే, పద వెళ్దాం. అది కాదు, రావే. ఏందే నోరు లేస్తుంది, గలాల డబ్బులు లేవా? గలాలో డబ్బులుంటే నీకు ఇయ్యాలేటి? ఆ బియ్యం కొట్టోడికి పిండి మరోడికి ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? నువ్వే ఎత్తావులేవే, నువ్వే ఎత్తావు తెలీదా? ఈడొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు బాగుతున్నావు. నువ్వు అసలు మనిషివా పశువా? పోరం బొకేదవా? ఏ పని? రాక్షసి మొగుడు వరి వదిలేసా, లేకపోతే అంతూ చూసేదాన్ని. మీ అమ్మ నాన్న గొడవ పడుతుంటే సైలెంట్ గా వచ్చేస్తావేంటి? ఇప్పుడు జరిగిందేగా నువ్వు చూసావు. నైట్ వచ్చి చూడు, ఆపోజిట్ గా ఉంటారు. అవును, కుప్పగూడెంలో పనిచేస్తున్నావు కదా, బాగా గబ్బుగా ఉంటది కదా. అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే అడుగు తినాల్సిందే. బాగా చెప్పావు. నీ దగ్గర పిన్నుందా? లేదే. నేను వెళ్ళి కొనుక్కొస్తాను, నువ్వు సైకిల్ పట్టుకో. సరే వెళ్ళరా. ఏ వాణి, ఎలా ఉన్నావు? సిగ్గులేని మొహం. ఏ దేవి, బాగున్నావా? బాగున్నాను. మీ గొడవలో నాకు ఒక పని పించవే. మా ఓనర్ తో మాట్లాడి చెప్తాను. ఓకేనా? హేమా అన్నా, ఓ పిన్ ఇవ్వండి. ఇదిగోమా. తన మాటలు నువ్వేం పట్టించుకోవాలి. తీసుకోమా. ఉద్యోగం సంగతి మర్చిపోకు. వదులు. ఏ వాణి, ఏమైంది నీకు? దాంతో నీకేంటి మాటలు? ఎప్పుడో తెలియని వయసులో 5 రూపాయలు దొంగలిస్తే అది పెద్ద నేరలాగా ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఉంటావా? 5 రూపాయలు కాదు, 5 పైసలైనా సరే దొంగతనం దొంగతనమే. ఎదుటి వాళ్ళ సొమ్ము కాసుపడే వాళ్ళని చూస్తే ఒళ్ళు మండిపోద్ది. తప్పు చేయడం సహజమే, తన తప్పును తెలుసుకున్న వాళ్ళని క్షమించాలి. నీ ఉపదేశాలు చాలు, బయలుదేరు. ఈ తిలోత్తం అంటే ఎవరనుకుంటున్నావు? నువ్వు మొబైల్ స్టోర్ కి మేనేజర్ అయితే నేను డిపార్ట్మెంటల్ స్టోర్ కి మేనేజర్ని. నీలా సిమ్ కార్డులు ఫ్రీగా ఇచ్చి బిజినెస్ చేయక్కర్లేదు. నేను కూర్చున్న చోటు నుంచే చక్రం తిప్పుతాను. వాణి, అక్కడ నీళ్లు పడ్డాయి, మాపుతో క్లీన్ చేసాయి. వెల్లుల్లిపాయల్ని కవర్లో వేసేయ్. నాకు డబ్బే ముఖ్యం. నేను అవసరానికి టాపప్ చేస్తే డబ్బు కట్ చేస్తావా? నాకు కాలర్ ట్యూన్ కావాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది నేను. నీ ఇష్టానికి పాట పెట్టి డబ్బు కట్ చేస్తావా? గీత, ఆ కస్టమర్కి ఏం కావాలో చూడు. సరే మేడం. ఇదిగో మిస్టర్, ఈవేళ మధ్యాహ్నం లోపు నా అకౌంట్కి డబ్బు వచ్చి తీరాలి, లేదా నిన్ను నీ కంపెనీని కన్స్యూమర్ కోర్టులో నిలబెడతాను. రేయ్, లోడ్ త్వరగా ఎక్కించండి రా. 3 గంటల కల్లా సరుకు పంపించాలి. రేయ్, మీరు తీసుకురండి, త్వరగా రండి. లోపలికి వెళ్ళి డబ్బు తీసుకో. నెక్స్ట్ ఎవరు రా, రండి త్వరగా రండి. రే దిక్కులు చూడకుండా పని చూడండి రా. టోకన్ సరిగ్గా వేయనా? వేస్ట్ పోగా 22 కిలోలు. వేస్ట్ అని చెప్పి డబ్బులు బాగా తగ్గించేశాడు. ఒట్టి కవర్లు చెప్పులు మాత్రమే ఉన్నాయి, మంచి మెటీరియల్ ఏం లేదే. సరే ఎంతన్నా? సరే 85 రూపాయలు తీసుకోపో. ఇంత తెస్తే 80 రూపాయలు అంటారంట. అంతే వస్తుంది. రే ఇంచి పెట్టరా అన్నా, సరిగ్గా తూకమయ్యన్నా. ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని విడదీసావు కదా? ఎడదీసానన్నా, ఎప్పట్లా కరెక్ట్ గా ఉంటది. సరే లోపల తీసి పెట్టు. ఇదిగోమ్మా, నీ లెక్క 350. నట్టు ఇప్పటి లెక్క 200, పాత బాకీ 300, తర్వాత ఇస్తాను. సరేనా? వస్తా అండి. ఇదిగో నీ 85. ఏంటండి ఇది, అందరూ 300-400 సంపాదిస్తున్నారు, నేను కనీసం 100 కూడా సంపాదించలేకపోతున్నాను. ఏం చేస్తావురా, నీ బామ్మ బతుకున్నంత వరకు 4-5 ఏళ్లలో పనిచేసి నీకు తిండి పెట్టి పోషించింది. ఆవిడ చనిపోయిన తర్వాతే కదరా నువ్వు ఈ పని చేయడం మొదలెట్టావు. మంచి మెటీరియల్ చూసి తీసుకురా, ఇంతకంటే ఎక్కువే ఇస్తాను. బయలుదేరు. మాయరాజు, వెయిట్ ఎక్కువ ఉందా? అన్నా, ఇంగ్లీష్ పేపర్లో పుస్తకాలు మాత్రమే, తూకమే సరిగ్గా 65 కిలోలు ఉంటది. అవును, ఎలా రా కరెక్ట్ గా 65 కిలోలు ఉంటుందంటున్నా? అన్నా, నేను ఇంటింటికి తిరిగి తూకం వేసి కొన్నదే. నేను వ్యాపారినన్నా, వీళ్ళలాగా నేను రోడ్డు మీద ఎదురు రావట్లేదన్నా. 65 కిలోలు తూకం ఇటు చెప్పినట్టు కరెక్ట్ గా ఉంది. మొత్తం 950 అండి. ఇదిగో మిగిలిన చిల్లర 50 ఇవ్వరా. అరే, రేపు లెక్కలో చూసుకుందామన్నా. రౌండ్గా 10 రూపాయలు వచ్చినట్టు ఉంటది కదా. ఏటి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు? వృత్తి మీద భక్తన్నా. కోకటపల్లి మస్తాన్ పైకి ఓ లోడ్ సరుకు వెంటనే పంపించాలా. నేను దిల్సుఖ్ నగర్ దాకా వెళ్ళి వస్తాను. హలో 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 ఓనర్ గారు, ఇక్కడ సిగ్నల్ అందట్లేదు కదా, అలా కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడండి. హలో నన్ను త్వరగా అయిపోవచ్చు కదా, నా కూపురాడలేదు తెలుసా?
గోన్ లోపల నుండి మీ ఓనర్ కి ఫోన్ చేయమన్నావు కదా. ఉండరా, ఓనర్ వెళ్ళేంత వరకు ఆగాలి కదా. ఆయన ఉన్నప్పుడు ఇప్పడం అవదు. ఉట్టురొట్టు అయితే దొరికిపోతాం రా. ఇదిగో ఈ సందుగుండా బయటికి వెళ్ళి వెనకేపు నుండి జాగ్రత్తగా లోపలికి వచ్చాయి. అర్థమైందా? సరే, సరే. వెళ్ళు, త్వరగా. హలో నీకు ఎంత ఏంటి వచ్చింది? ఇక్కడ సిగ్నల్ అందట్లేదే ఆ? అయితే వాళ్ళ పార్టీయే. ఓనర్ గారు మా నాన్న ఇక్కడ ఉన్నారా? లోపల ఉన్నాడు రాపో. హలో ఏంట్రా, ఏంటి నాన్న, ఎలా మీ వచ్చా? అమ్మ ఇంటికి రమ్మంటోంది, త్వరగా రా. మీ అమ్మ నన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేదు కదా. మావాడు రమ్మంటుందంటే నేను వెళ్తానండి. ఇంటికి వెళ్ళేదో నీకు పీచు మిఠాయి ఐస్ క్రీమ్ కొని పెడతానులే, నా బంగారం కదా. పద ఆ? పద పద. ఎవరు చేస్తున్నాడు ఏంటి ఈడు? వస్తానండి. వెళ్ళొస్తానండి. కళ్ళ ముందు తూకం వేసినప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది, కానీ లోడ్ ఎక్కించేటప్పుడు మొత్తం మీద తూకం తగ్గుతోంది. ఏంటబ్బా? హాయ్ బాబల్స్, మన ప్లేస్లోనే ఉన్నారుగా. నేను ఇప్పుడే వస్తాను.